2024 వచ్చి 20 రోజులవుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ కావడం లేదేంటి అని ఆలోచిస్తున్నానో లేదు. సెన్సేషన్ కు మారుపేరైన ప్రభాస్ మరోసారి సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన నెల రోజులు గడవక ముందే సలార్ను ఓటీటీలోకి తీసుకొచ్చేశాడు. ఇంకా సలార్ సినిమా చూడని వారు ఉన్నారా? లేదా ప్రభాస్ పై అభిమానంతో మరోసారి షో వేద్దాం అనుకుంటున్నారా? అయితే అలాంటి ప్లాన్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే సలార్ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్ అయింది. జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అంటూ నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసేసింది. సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీలోకి ప్రత్యక్షం కావటం అంటే చిన్న విషయం కాదు. ఒక దశలో ఫిబ్రవరిలో సలార్ ఓటీటీలోకి వస్తాడని ప్రచారం సాగింది. సీన్ కట్ చేస్తే ఎవరూ ఊహించిన విధంగా నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని జనవరి 20 నుంచే స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకురావటం పాన్ ఇండియాను షేక్ చేసింది. ఓటీటీలోకి సలార్ ఎర్లీ ఎంట్రీ నేషన్ వైడ్ గా బిగ్ టాపిక్ గా మారింది. గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ బాక్సాఫీసు దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ మేకింగ్ తో బాక్సాఫీసు దగ్గర 700 కోట్ల వసూలను దాటింది. సంక్రాంతి సినిమాలు క్యూ కట్టకపోయి ఉంటే కనుక సలార్ వసూళ్లు ఇంకా పెరిగి ఉండేవి. అయినప్పటికీ ఇంత త్వరగా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని ఎవరూ ఊహించలేదు.